హలో వ్యూయర్స్, మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ టైటిల్ వినగానే మీ అందరికీ గేమ్ షో గుర్తొస్తుంది కదా. కానీ నేను ఇప్పుడు మాట్లాడేది మాత్రం గేమ్ షో గురించి కాదు, ఒక మంచి సినిమా గురించి. ఎస్, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఒక ఐడియా ఇవ్వండి కోటి గెలవండి అనే కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చేస్తోంది ఒక ఫన్ ఫీల్డ్ మూవీ. ఈ సినిమా గురించి మరెన్నో విషయాల్ని మనతో పంచుకోవడానికి ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ రెడీగా వచ్చేసారండి. మరెవరో కాదు, నవీన్ చంద్ర అండ్ పృథ్వీ గారు అండ్ శృతి. పృథ్వీ గారు హీరో ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఈ సినిమాలో హీరో కూడా అంట. మరి చూద్దాం ఈ సినిమా గురించి వాళ్ళు చెప్పే ఇంట్రెస్టింగ్ విశేషాలు ఏంటో. లెట్స్ స్టార్ట్ అవర్ స్విచ్ చిట్ చాట్. హలో పృథ్వీ గారు. సో హాయ్ నవీన్ చంద్ర. హాయ్ శృతి, లుకింగ్ గార్జియస్ టుడే. ఓ థ్యాంక్ యూ. యాక్చువల్గా సినిమా టీజర్ చూడగానే ట్రైలర్ అసలు చాలా హిలేరియస్గా ఒక పక్క నవ్వుతూనే ఇంకో పక్క అసలు ఏం జరుగుతుంది, హీరో నువ్వా నేనా అంటారేంటి, ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నారు, పృథ్వీ గారు హీరోనా, ఇలా రకరకాల డౌట్లు వస్తున్నాయి అన్నమాట. పృథ్వీ గారు, వీ నో ఈ మధ్యకాలంలో యు ఆర్ రాకింగ్. మీరు చేసే ప్రతి క్యారెక్టర్ పేరుతో సహా మాకు అలా గుర్తుండిపోతుంది. ఈ సినిమా నాకు తెలిసి ఇంకో లెవెల్ అని నాకు అర్థం అవుతుంది. కానీ ఎలా, ఏంటి నెక్స్ట్ లెవెల్లో ఏం ఉండబోతుంది? నెక్స్ట్ లెవెల్ అంటే రిలీజ్ వరకు అక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉందండి. ఓకే, నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. అవును, అంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూ మాత్రమే చేయండి. అంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూ మాత్రమే చేయండి. కోటీశ్వరుడు అన్నారు, డబ్బులు అన్నారు, మధ్యలో అమ్మాయి కోటీశ్వరరాలని తేల్చేసుకున్నాను, అయిపోయింది. మీ ఇద్దరం ఏంటంటే ఈ కోటి నవ్వుల్ని ఎలా తీసుకెళ్ళామనేది సినిమా. మా సత్యబాబు గారు దీన్ని ఇంకో కొత్త అంటే ఇంటర్ స్టూడెంట్ లా మారిపోయారు. ఇంటర్ స్టూడెంట్ లానే మీకు డ్రెస్ వల్ల మీరు చూసాను. అలా మార్చి ఆయన అనుకున్నది ఆయన ఎలా తీయాలి. ఇప్పుడు నవీన్ చంద్ర అంటే గుడ్ లుకింగ్, స్మార్ట్, కాలేజ్ ఎపిసోడ్స్ అంటే యాక్సెప్టబుల్. నేను కాలేజీకి వెళ్ళటం ఏంటండి అంటే ఆయన మరి అసలు ఇంటర్ అంటే నమ్మలేమండి, మిమ్మల్ని అంటే నమ్ముతాం కానీ ఆయన డిగ్రీ అంటే పోనీ నమ్ముతాం. అదేంటి మీరు కాబట్టి ఇంటర్ అంటే నమ్ముతున్నాం. అవునా? ఇప్పుడు పాత రోజుల్లోనే పెద్ద పెద్ద హీరోలు అమ్మ నేను కాలేజీకి వెళ్ళి వస్తానండి వారు యాక్సెప్ట్, ఇప్పుడు కూడా అలాగే యాక్సెప్ట్ చేయాలండి మరి. ఓకే, సో నవీన్ చంద్ర, మీకు పృథ్వీ గారు పోటీ, ఇంకొక హీరో ఈ సినిమాలో అని చెప్పగానే మీకేమనిపించింది? అంటే ఈ సినిమాకి హీరో నేనా ఆయన అని అవును సత్యబాబు గారు వేశారు. కానీ మా సినిమాకి హీరో మా ప్రొడ్యూసర్, మా డైరెక్టర్. ఎందుకంటే ఈ ఐడియా తీసుకొచ్చింది వాళ్ళే అనమాట. సో వాళ్ళు హీరో. ఎందుకంటే నేను చెప్పడం ఏంటంటే మా కథ అండి, మా కథనే హీరో. ఈ సినిమాలో పృథ్వీ గారికి ఎక్కువ డ్యూయట్లు ఉన్నాయేమో అనిపిస్తుంది ఆయన చెప్పిన తర్వాత. డ్యూయట్లు కదండి, అంటే ఆ డ్యూయట్లు వేరే అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్గా పెట్టారు, ఓకే, పక్కన రోజు నేను కన్క్లూజన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సలోని ఇంత అందంగా ఉంది, ఈ 30 years తోటే సరిపెట్టుకోవాలా, లేకపోతే ఈ అవకాశాలు రాక 30 yearsతో పాటు ఓకే ఈ సినిమా ద్వారా లక్ చూసుకుందామా అని ఇలాంటి రోజుకోటి వస్తున్నాయి. దాంట్లో ఎవరో ఒక ఫ్యాన్ చూసి నువ్వు ఎందుకు పెట్టావనంటే నేను తట్టుకోలేకపోయానన్నా, మనతో యాక్ట్ చేస్తే ఇలాగ డౌన్ అయిపోవటం ఏంటి, విత్ 30 లేటెస్ట్గా నిన్న ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. నవీన్ చంద్ర గారి పక్కన నిన్న ఎగిపోవడమే పెద్ద తప్పమ్మా. ఎంత డిస్కషన్ ఎందుకు వచ్చింది, పెద్ద హాట్ న్యూస్ అది. అదే అండి, మా సత్యబాబు గారి దగ్గర ఉన్న టాలెంట్ అదే, మా డైరెక్టర్ గారి దగ్గర టాలెంట్. అంటే కథ చెప్పారు, కథని చెప్పారు, తన క్యారెక్టర్ చెప్పారు, నన్ను ఇచ్చారు. సో షీ గాట్ కన్విన్స్. ఆ క్యారెక్టర్ తన క్యారెక్టర్లా తీసుకుని చేసిన సినిమా. నిజంగా మీరు అన్నట్టు ఈవీవి సత్యనారాయణ గారు శిష్యుడిగా సత్యబాబు గారు ఈవీవి గారు మేనల్డ్ అదే అంటే శిష్యుడి డైరెక్షన్ శిష్యుడు ప్రొఫెషనల్ గా శిష్యుడిగా చేసిన వ్యక్తి కాబట్టి నిజంగా ఈవీవి గారు ఎలా అయితే అటు ఎమోషన్స్ ని ఇటు కామెడీని ఈక్వల్ గా పండించగలుగుతారో సత్యబాబు గారిలో కూడా అంతే మంచి టాలెంట్ ఉంది. సో ఆయన మంచి ఫ్యామిలీ స్టోరీస్ తీశారు, ఎట్ ద సేమ్ టైం ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీస్ తీశారు. సో ఇది నాకు తెలిసి సినిమా టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని. లవ్ ట్రాక్ కూడా అంతే ఫన్నీగా డిజైన్ చేసి ఉండొచ్చు కదా, మీ ఇద్దరు లవ్ ట్రాక్ ఎలా ఉంది స్టోరీలో? లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్, లవ్ ట్రాక్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక అబ్బాయిని ఎలా పడగొట్టాలి ఫస్ట్ నెమ్మదిగా నేర్చుకోవాలి. బట్ షీ కోప్ అప్ విత్ డైలాగ్స్ అండ్ అన్ని రియాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ నుంచి. అండ్ మెయిన్ ఏమంటే మొండిది. ఇప్పుడు షూటింగ్ 6 o'clock ప్యాకప్ అయ్యే టైంకి లైట్ వెళ్ళిపోతుంది. చాలా అంటే డైరెక్టర్ గారి నుంచి కెమెరా ప్రతి ఒక్కరు చాలా టెన్షన్ ఫినిష్ చేయాలి సీన్. బికాస్ మా సత్యబాబు గారు ఎలా అంటే హీ వాంటెడ్ టు ఆన్సర్ ద ప్రొడ్యూసర్ అన్నమాట. ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు
అంటే బికాస్ Accountable గా ఉండాలి. అకౌంటబుల్ ఉండాలి. సో ఆయన దృష్టిలో అది ఉంటుంది, బడ్జెట్ పెరగకూడదు, క్వాలిటీ బాగా తీసుకురావాలి. సో దాంతోపాటు మా కెమెరామ్యాన్ సత్యబాబు గారు చాలా స్పీడ్, ఆయన స్పీడ్కి మ్యాచ్ చేయాలంటే కెమెరామ్యాన్ గారు ఆయన కూడా స్పీడ్ ఉండాలి, బట్ హీ ఆల్సో మ్యాచ్. సో ఆ టైంలో దీనికి పెద్ద పెద్ద లైన్స్, డైలాగ్స్, కష్టమైన డైలాగులు అంటే మనకి ఈజీ అది ఆ డైలాగ్స్, బట్ తనకు చాలా కష్టం. బట్ ఆ టైంలో పీక్ టైంలో కూడా లైక్ షీ డిడ్ వెరీ గుడ్, 1 take 2 take finish. A special mention to our co-director Prasad sir. He is a miracle. He's a blessing to, I think, of most of actors like me also. Wow. Because he's very senior and then he would tell you about, makes a lot of difference. So Sati sir and what he would ask Prasad sir, and then together they basically made sure that the lines were delivered on time and there was no money lost. అసలు ఐ మీన్ ఆ షో ఎంత సూపర్ హిట్ అయిందో అండ్ ఇప్పుడు మెగాస్టార్ కూడా స్టార్ట్ చేయడం అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అలాంటి ఒక టైటిల్ ఈ సినిమా అనగానే సినిమా మీద కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ట్యాగ్ లైన్ ఇంకా ఎక్స్పెక్టేషన్ పెంచింది. ఒక ఐడియా ఇవ్వండి, కోటి గెలవండి. ఇప్పుడు నేను ఒక ఐడియా ఏమైనా ఇస్తే కోటి ఇచ్చేస్తారా? నచ్చిందా నచ్చలేదా అన్నది మీరు అసలు అందులో మెన్షన్ చేయలేదు, జస్ట్ ఇస్తే ఇచ్చేస్తామన్నారు. అంటే మీకు ఒకటి చూడలేదు మీరు, ఎక్కడైనా లోన్స్ ఇచ్చేటప్పుడు కింద కండిషన్స్ అప్లై అని ఉంటుంది. కండిషన్స్ అప్లై అలాగా ఉందా అందులో కండిషన్స్ అప్లై? అంటే మా సినిమా చూడండి మీకు అది ఐడియా వస్తుంది అన్నమాట. అబ్బా మీరు సంపాదించే ఐడియా వస్తుంది, మా సినిమా చూడండి. మీరు మాకు మంచి ఐడియా ఇస్తారనమాట. అంటే మేము మీకు ₹1,00,00,000 ఇవ్వాలా? అబ్బా ఆ ఐడియా ₹1,00,00,000, మా సినిమా చూడండి ₹1,00,00,000 వస్తుంది. అంటే ఆ ఐడియా మెయిన్ ఏంటంటే ప్రేక్షకులకి చెప్పాల్సింది, మీలో ఎవరు కోటేశ్వరుడు అంటే నెక్స్ట్ లెవెల్ కమింగ్ చిరంజీవి గారు వస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ గేమ్ షో అనుకుంటారు. గేమ్ షో కాదండి, ఇది కింద ట్యాగ్ లైన్ ఉంది, ఒక ఐడియా 1 crore. సో అలాగే ఇప్పుడు సినిమాలో మీరు టీజర్లో చూసారు కదా, అవును, ఒక ఐడియాకి ₹1,00,00,000 ఇస్తున్నాడంటే దీని వెనకాల ఏముందని అంటాడు. అవును, పోసాను కదా, అవును, అదే సినిమా. అవును, ఓకే. నాట్ ఏ గేమ్ షో, పర్ఫెక్ట్ లవ్, ఫీల్, ఎమోషన్, యాక్షన్ ఉన్న సినిమా. అన్నీ ఉన్నాయి సినిమాలో. యాక్చువల్లీ మీరు మంచి పాయింట్, అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు అనగానే సినిమాలో గేమ్ షో ఉంటుందా, హీరో ఏమైనా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాడా, ఇలాంటివన్నీ థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ టీజర్ చూసిన తర్వాత మాత్రం అలాంటి, అంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసాం అనమాట. ఎందుకంటే అక్కడ అర్థం అయిపోతుంది అదైతే లేదు, ఇంకోటి ఏదో ఉంది, సంథింగ్ హిలేరియస్గా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఓకే. సో అండ్ మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమాలో చాలా సాంగ్స్ ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీ గారికే బోల్డ్ డ్యూయట్స్, కాదు పృథ్వీ గారికే బోల్డ్ డ్యూయట్స్ అంటున్నారు కదా. ఈ 2 సాంగ్స్ మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు వసంత్ గారు బాగా, అప్పుడు వాళ్ళ సాంగ్ అయితే అదిరిపోయింది. ఒక సెట్ సాంగ్ మీ ఇద్దరి మీద, సెట్ సాంగ్. మా ఇద్దరు సాంగ్ ఎలా ఉంటుందంటే లైక్ వాళ్ళది సెట్ సాంగ్. అంటే ఇంటర్ స్టూడెంట్ కాబట్టి స్టెప్స్ ఎరగదీసేస్తారు అనుకుంటా. ఇప్పుడు డైలాగులు, ఇంటర్ స్టూడెంట్ అంటే ఆ మాత్రం చేయాలండి స్టెప్స్. ఇప్పుడు పాట అంటే అమ్మాయి చేస్తుంటే అబ్బాయిలు నడుస్తూ ఉంటారు అటు ఇటు, ఏమన్నా అదే కదా. మీరు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పాత సినిమాలు చూసారు, కృష్ణరాజు గారు అక్కడ హీరోయిన్ అక్కడ డాన్స్ చేస్తుంటే ఆయన అలా స్టైల్ నడుచుకుంటూ వస్తాడు. కృష్ణ గారిని చూసారా? నాతో కూడా జరిగిందండి సేమ్ ఈ సినిమాలో. ఓ, ఈ సినిమాలో నేను నడుస్తుంటే శృతి మొత్తం ఎక్స్ప్రెషన్ డాన్స్ మొత్తం శృతి చేస్తుంది. సోమన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కలద్దాలు పెట్టేసుకుని హీరోయిన్ ఎలా కాళ్ళు ఎలా మారుస్తుందో చూసి ఎలా ఎలా వేసి చూడండి, దట్ ఈస్ కాల్డ్ డాన్స్. అప్పట్లో వాళ్ళు సింగ్ చేయాలి చచ్చిపోయేవారు అంట. అంటే హీరోయిన్ కూడా మంచి డాన్సర్ అయినా కూడా వీళ్ళకి తగ్గట్టు మార్చుకునేవాడు. ఇప్పుడు సలోని కూడా అలాగే మార్చుకోవాలండి, తప్పదు. స్టార్ హీరో పక్కన చేస్తున్నప్పుడు. యా, ఓకే. సో ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాం ఇంటర్వ్యూలో. సో యాజ్ ప్రామిస్డ్ బై శృతి, ఇప్పుడు ఒక డైలాగ్ అండ్ ఒక సాంగ్తో లెట్స్ కంక్లూడ్. The song అంతా ఏదో కలలా ఉంది తెలుసా తెలుసా తెలుసా. వావ్, ఎంత బాగా పాడుతుంది. యు ఆర్ రైట్, సీరియస్లీ యు సాంగ్ వెరీ వెల్ శృతి. శృతి అనే పేరుకు తగ్గట్టు ఎంత బాగా పాడింది. బయట వాళ్ళల్లో నేనే అనుకుంటా ఫస్ట్ విన్నది. సూపర్, నిజంగా చాలా బాగుంది మెలోడీ. ఓకే, సో డైలాగ్. నేను నచ్చలేదు, that's it, that's all you get. Bas. That's what I tell him. Because తర్వాత
I'm First chasing సినిమాలో him, he నేను doesn't like me. వెంటబడుతున్నానండి. అమ్మాయి నాకు చెప్పింది నచ్చలేదా నచ్చలేదా? ఇప్పుడు ఈ అమ్మాయి బాగుంది కానీ నాకు నచ్చలేదండి. Yeah. అందుకే So నచ్చలేదా it's like you don't like me, you don't like me, and I'm chasing him. So this is the gist. I will just say one dialogue because that's the gist of my character. గాట్ ఇట్. నవీన్ మీరు కూడా చెప్పాలి ఒక డైలాగ్. డైలాగ్ ఇప్పుడు నా డైలాగ్స్ చెప్తే అంటే సినిమా తెలిసిపోతుంది. అబ్బా మరి కొన్ని క్యాజువల్ డైలాగ్స్ ఉంటాయి, అవి చెప్పచ్చు. సినిమాలు నేను మాట్లాడడం తక్కువ. నచ్చలేదా అంటే మీరు ఏదో సమాధానం చెప్పుంటారు కదా, అది చెప్పండి. Yeah, in response to that. నచ్చలేదు అన్నప్పుడు నచ్చడం అంటే ఎలా డైలాగ్ గురించి కాదండి. బట్ మీకు చిన్న ఐడియా, ఒక ఐడియా నుంచి ఇంత పెద్ద కథ, ఇంత పెద్ద కాస్టింగ్, ఇంత పెద్ద టీమ్, ఇంత ఒక సినిమా మేము చేసాం. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ రిఫ్రెషింగ్ ఫిలిం. అంటే ఒక లాఫ్టర్ కడుపు ఉబ్బించేంత ఒక సినిమా. అండ్ నేను సత్యబాబు గారితో చేయడం, ఈ బ్యానర్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాధామోహన్ గారికి అలాగే టీం మొత్తం అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్లస్ శృతి గారికి ముఖ్యంగా నాకు ఆపోజిట్ ఉన్న హీరోకి. నువ్వా నేనా అన్నప్పుడు సీరియస్ రావాలి కదా. బట్ జోక్స్ అపార్ట్, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం, ఎంటర్టైనింగ్ ఫిలిం. సో వీఆర్ కమింగ్ వెరీ సూన్. థియేటర్లో చూడండి. మీలో ఎవరు కోటీశ్వరుడు ఈజ్ నాట్ అ గేమ్ షో. అది గేమ్ షో ఉంది, బట్ ఈ సినిమా గేమ్ షో కాదు. దిస్ ఈస్ అ లాఫ్టర్ ఎంటర్టైనర్ ఫిలిం. సో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. వీఆర్ కమింగ్ టు ఎంటర్టైన్ యూ. ఎంటర్టైన్ యూ అండ్ స్కేర్ చేసి యూఆర్ స్కేరింగ్ దెమ్. ఓకే, సో ఫన్ ఫిల్డ్ లవ్ స్టోరీ యాక్చువల్లీ అనిపిస్తుంది. ఓకే, పృథ్వీ గారు మీరు డైలాగ్ చెప్పాల్సిందే. డైలాగ్ మీరు అడగండి. టీజర్లో డైలాగులే బయటికి రావు. సరే పోనీ టీజర్లో డైలాగ్ చెప్పండి. టీజర్లో డైలాగు బ్లడ్ కారుతా ఉంటుంది. మీరు చూసాను టీజర్ అయిపోయాక ఒకసారి అంటే ఏంటి మళ్ళీ దాంట్లో రాసిన రితమే ఒక వెరైటీగా రాశాడండి. అవును. నా అంటే అందరు రౌడీలు పట్టుకోకుంటే విలన్ తోటి అంటాడు, నా ప్రేమ వెన్నలా కరిగిపోదు, పాలలా విరిగిపోదు, మజ్జిగలా పులిసిపోదు. అక్కడే మీకు ఎంత కామెడీ ఉంది. నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను, దయచేసి నేను చదువుకోనివ్వండి ప్లీజ్. ఇలా ఆ రెండు డైలాగులు వెనకే కదా మధ్యలో లవ్ ఎందుకు చేశారు సలోని ఎపిసోడ్స్ అన్నీ ఆ రెండు డైలాగుల మీద బేస్ అయ్యి బాబా సూపర్. అసలు ఛాలెంజ్ మీద సినిమా ఉంది. దట్ ఈస్ మీలో ఎవరు కోటీశ్వరుడు. ఎస్, అంటే కొంచెం మనీ రిలేటెడ్గా టైటిల్ వచ్చినప్పుడు ఇది ఉంటుంది. అంటే మేబీ ఎవరో సంపాదించాలి, ఒక టార్గెట్ ఉంటుంది లేదా ఛాలెంజ్ ఉంటుందని అయితే అనిపిస్తుంది. అసలు ఆ ఛాలెంజ్ ఎవరికి, ఎవరు ఏ ఐడియాతో సాధిస్తారు, ఇవన్నీ డెఫినెట్లీ సినిమాలో చూడాలి. అఫ్ కోర్స్ అంత బ్యూటిఫుల్ రిచ్ గర్ల్ మరి దక్కాలంటే ఆ మాత్రం జరగాలి కదా. మా డైరెక్టర్ గారు గురుగారు చాలా పెద్ద టాస్క్ ఇచ్చారన్నమాట. ఇంప్రెసర్ ఇన్ ద ఫిలిం. ఓకే, సూపర్. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, సినిమా సూపర్గా ఉండబోతోందని మాకు అనిపిస్తోంది. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఫన్ ఫిల్డ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.